జూన్ 4వ తేదీ నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లను జూన్ 1 లోపే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి ఇతర అధికారులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి అదనపు సీఈఓలు సర్ఫరాజ్ అహ్మద్, లోకేష్ కుమార్, డిప్యూటీ సీఈఓ, పోలీస్ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఒక ఇన్ఛార్జి అధికారిని నియమించాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, గుర్తించిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని, ఇందుకు సరైన విధంగా తనిఖీ చేయాలని, కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి రికార్డెడ్ డివైజ్లను అనుమతించవద్దని, మీడియా కేంద్రంలో ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి అయ్యేలా అదనపు ఏఆర్ఓలను నియమించాలని, మీడియాతో పాటు ప్రజలకు తెలిసే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, వివిధ రకాల ఫారాలను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు అదనపు సీఈఓలు ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాటు చేయనున్న టేబుళ్లు, రౌండ్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కేంద్రంలోకి అనుమతించేవారు, సీసీటీవీలు, రిపోర్ట్లు, డిస్ప్లే తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ డి రాజలక్ష్మి, ఆర్డీఓ రవి, డిఎస్పీ శివరాం రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.